మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా బద్వేల్ మైదుగూరు రోడ్డు టీటీడీ కళ్యాణ మండపం దగ్గర కూడా నిన్న రాత్రి ఒక ఘోరమైన యాక్సిడెంట్ కూడా జరిగింది. ఈ యాక్సిడెంట్ లో తుంగా సుధీర్ అనే ఒక యువకుడు 35 సంవత్సరాలుగా ఉన్న యువకుడు కూడా మృతి చెందాడు. ఆ మృతుడు వచ్చేసి నిన్న రాత్రి తన పని నిమిత్తం పని ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో కూడా అతి వేగంగా వచ్చిన ఓ కారు కూడా ఢీకొనడంతో కూడా అక్కడికక్కడే కుప్పగూలి చనిపోయిన పరిస్థితి. అంటే మృతుడికి ఒక భార్యతో పాటు మరో ఇద్దరు, ఒక కుమార్తె ఒక కుమారుడు కూడా కాదు. అంటే అసలు ఏంటి ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అని కూడా మనం ఆ కారును కూడా పరిశీలించాం. కారును కూడా విజువల్స్ లో మనం చూపిస్తున్నాం ఆల్రెడీ కూడా. అంటే బైక్ పరిస్థితి కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా రెండు కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. అంటే కారుకు ఎడమ వైపు కూడా పూర్తిగా కూడా నుచ్చు అయిపోయింది. అంటే ఏదైతే సుధీర్ 2 వీలర్ అంటే పల్సర్ బైక్ లో కూడా వెళ్తూ ఉన్నాడు సుధీర్. ఈ పల్సర్ బైక్ కూడా స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొనింది. అసలు ఎలా ఢీకొనింది ఏంటి అంటే ఎడమ వైపు కూడా కారుకు అంత పెద్ద ప్రమాదం జరిగిందంటే కారు ఏదో అతి వేగంగానే వచ్చి ఢీకొన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే కారు ప్రధానంగా కూడా ఏదైతే డ్రైవర్ నిన్న రాత్రి 10 గంటల సమయంలో కూడా ఇంత వేగంగా రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఇక్కడ ఏమైనా కూడా స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇక్కడ ఏమైనా సూచిక బోర్డులు కానీ ఏమన్నా ఉన్నాయా లేదా అని కూడా మన విజువల్స్ లో మనం కూడా చూపిస్తున్నాం. అంటే ఇక్కడ ఎటువంటి సూచిక బోర్డులు ఏం లేవు. టీటీడీ కళ్యాణ మండప సమీపంలోనే ఈ యాక్సిడెంట్ కూడా జరిగింది. వారి కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. తన పిల్లలు కూడా ఏదైతే ఆ మృతదేహం వద్ద కూడా రోధిస్తున్నారు. అసలు ఇలాంటి యాక్సిడెంట్లు జరగడానికి గల కారణాలు ఏంటి అంటే ఈ యాక్సిడెంట్ కు అంటే స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఎక్కడా కూడా లేవు. అందులో కూడా 4 రోడ్ సర్కిల్ అంటే ప్రధానంగా కూడా 4 రోడ్ల జంక్షన్ దాటిన 100 మీటర్ల తర్వాతనే ఈ యాక్సిడెంట్ కూడా జరిగింది. ఇక్కడ ఈ దగ్గరలో కూడా ఏమైనా సీసీ ఫుటేజ్ ఏమన్నా పోలీసులు పర్యవేక్షించి ఇక్కడ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి అని కూడా ఆరాధిస్తారా లేదా ఎలా జరిగింది ఏంటి అని కూడా వారిని అడిగి తెలుసుకున్నారు. వెహికల్ లో ఉన్నటువంటి వారిని 4 వీలర్ వెహికల్ లో ఉన్నటువంటి వారిని కూడా అడిగారు. వాళ్ళు చెప్తున్నారు ఏదైతే మేము వస్తుంటే మాకు అడ్డంగా వచ్చారో, అడ్డంగా వచ్చిన తర్వాత మాకు స్పీడ్ కంట్రోల్ కాకనే కూడా ఈ యాక్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. అంటే ఇంత స్పీడ్ కి రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఇక్కడ ఇంత దగ్గరలో కూడా ఇంత స్పీడ్ అంటే రాత్రి 10 గంటల సమయం అంటే అర్ధరాత్రి సమయం కాదు, లేదు తెల్లవారుజామున కాదు, రాత్రి 10 గంటల సమయాన చుట్టూ జనాలు ఉన్న టైంలోనే కూడా ఈ యాక్సిడెంట్ జరిగింది. తల్లిదండ్రులు కూడా రోధిస్తున్నారు. అలాగే పిల్లలు కూడా మృతదేహాన్ని వద్ద ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఆసుపత్రి వద్ద కూడా కన్నీరు మున్నీరు అయిపోతున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అసలు ఇలాంటి యాక్సిడెంట్లు జరగడానికి ఏమైనా కూడా అధికారులు ఇప్పటికైనా కూడా వాటికి ఏదైనా సూచిక బోర్డులు ఏర్పాటు చేసి జంక్షన్లలో ఏదైనా బార్గేట్స్ పెడతారా లేదంటే ఇంకా ఏమైనా చేస్తారో కూడా మనం వేసి చూడాల్సిన పరిస్థితి. యాక్సిడెంట్ ఉంది. స్పీడ్ కార్ రావడం వల్ల మా తమ్ముడు చనిపోయినాడు. 2 పిల్లలు, చిన్న పిల్లలు, చిన్న వయసు అతనిది. ఎవరు న్యాయం చేసి ఏదో ఒకటి చేయాల్సిందిగా కోరుతున్నాము. ఏదో పోలీసు వారు కానీ ఏదైనా మాకు సహకరించాలని చెప్పుకుంటున్నాము. సహకరించారు. పెళ్ళి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పూట జరగాలంటే డ్రైవింగ్ చేసుకొని జరగాలి. దానివల్ల ఈ విధంగా 10 గంటలకు జరిగింది. ఆ పిల్లవాడికి కానీ లైసెన్స్ ఎలా ఇచ్చినారో ఏమో ఈ గవర్నమెంట్ తెలియదు. ఏదో ఒకటి మాకు సహాయం చేయవలసిందిగా, పిల్లలను చూడాల్సిందిగా. వచ్చేసి పొద్దుటూరు అండి ఆ కారు. మాది వచ్చేసి బద్వేలి వెంకయ్య నగరం.